ప్రార్థన. అందరూ తల వంచండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవ, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రణదాత, మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, నీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లిస్తున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మా ఆరాధనకి యోగ్యుడైన మా ప్రభు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని కాపాడాలని, రక్షించాలని, పాప పరిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదాడకుండా దీని నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజు నీ సన్నిధిలో ఆరాధన జరుగుతున్నది. పాటల ద్వారా మై పొందాము, ఆరాధన ద్వారా గర్పరచబడ్డాం. వాక్య సందేశంలో కూడా నీ బిడ్డని నీ సిలువ చోట్ల మరుగుపరిచి నా నోటిని బోధనగా వాడుకొని సూటిగా స్పష్టంగా నాతో, మాతో అందరితో కూడా మాట్లాడమని, నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి అందరూ. సమయంలో దేవుని వాక్య సందేశంలోకి వెళ్ళిపోదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినటం వల్ల ఎంతో సంతోషం ఉంది, ఎంతో ఆనందం కూడా ఉంది. ఎందుకంటే దేవుని మాటలు వింటే మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మనకున్న ఇరుకులు ఇబ్బందులను కూడా ఆయన తొలగిస్తాడు అనే నమ్మకం, విశ్వాసం మనలోకి వస్తుంది. అప్పుడే మనం చాలా సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు వినాలని, ఇక్కడ మాట్లాడేది ఈ మనుషుడే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే నుంచోది ఇక్కడ మనిషే కాబట్టి, కానీ మాట్లాడేది మాత్రం దేవాది దేవుడే. నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు అంతే. మనం ఏదైనా తినాలన్నా, తాగాలన్నా ఒక ప్లేట్ కావాలి, ఒక గ్లాస్ కావాలి. ఆ రెండు లేకపోతే తాగలేము, తినలేము. అలాగే దేవుడు కూడా సేవకులు ఎన్నుకుని వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనము ఏదో మళ్ళాంటి మానవుడే కదా, ఏదో 4 మాటలు చెప్పి మనల్ని తృప్తిపరుస్తున్నాడు, మనల్ని సంతోషపరుస్తున్నాడు అనుకుంటున్నాడేమో. కాదండి, మాట్లాడేది ఈ బలిపీఠ మీద నుంచోడు జరిగితే అది దేవుడు నిలబెడతాడు. ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి మాటలన్నీ కూడా శ్రద్ధగా వినాలని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకు కూడా మనసారా తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక చక్కని మాటను మనకు తెలియపరచాలనుకున్నాడు. ఏమిటంటే, ఎవరిని బాధ పెట్టకు, నీకు ఒక జీవితమే, ఈ జీవితం మరలా తిరిగి రాదు. సరే, మనలో ఏముందన్నాడు ఇక్కడ? ఎవరిని నువ్వు బాధ పెట్టకు, నీకు ఒక జీవితమే, ఈ జీవితం మళ్ళా తిరిగి రాదు. నీకు ఒకే ఒక జీవితం, నీకు ఈ జీవితం మరలా నీకు తిరిగి రాదు. కాబట్టి ఈ లోకంలో ఈ జీవితం నీలో ఉన్న వరకు కూడా, ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టకు అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెబుతున్నాడు? దేవాది దేవుడు మన పుట్టిన కానించి ఇప్పటి వరకు ఎంతో మందిని బాధ పెట్టుంటా ఉంటాం, ఎంతో మందిని అవమానపరుచుంటాం, ఎంతో మందిని కించపరుచుంటాం, ఎంతో మందిని హేళన చేస్తుంటాం, ఎంతో మందిని అవమానపరుచుంటాం. అందుకనే దేవుడు ఇవన్నీ గమనించి, నానా తల్లి, నీలో ఇలాంటివి ఉన్నామమ్మా, ఇవి తీసేసుకో, ఇవి తీసేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందమ్మా. నువ్వు అందరూ ప్రేమిస్తూ ఉంటే నిన్ను కూడా అందరూ ప్రేమిస్తారు. ఈ లోకంలోనికి ఒకటే జీవితం, మరొక జీవితం లేదమ్మా నీకు అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. సరి చేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ మనస్సుని, నీ ఆలోచనని, నీ ప్రవర్తన నడవండి సరిదిద్దుకోమని విజ్ఞాపనపూర్వకంగా దేవుడు మనకి లేఖల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మేలు చెబుతున్నాడా, కీడు చేస్తున్నాడా? మనకి చెప్పండి. దేవుడు మనకి మేలు చేయాలని కోరుకుంటున్నాడు.
మనకు తెలియపరుస్తున్నాడు. ఇంకొక జీవితం నీకు లేదు, ఒకటే జీవితం. కాబట్టి ఈ జీవితం మరలా నీకు తిరిగి రాదు. ఉన్న ఒక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకో. ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకో, ప్రేమ పొందడం నేర్చుకుంటావు అంటావు. ఎవరిని కూడా బాధ పెట్టద్దమ్మా. నువ్వు బాధ పెడితే నువ్వు కూడా ఒక రోజు బాధపడాల్సి వస్తుంది. అంతే కదండి. మనం ఎవరైనా బాధ పెడతాం, మనకన్నా గొప్ప వాళ్ళు మనల్ని బాధ పెడతారు కదా, అవమానపరుస్తారుగా. మరి నువ్వు అవమానపరిచినప్పుడు నీకన్నా పెద్దవాళ్ళు నిన్ను అవమానపరచరా? కాబట్టి ఆ స్థితి నీకు వద్దు. మీరందరూ కూడా అన్నదమ్ములాగా అక్క చెల్లిలాగా బతకాలి తప్ప శత్రువులాగా విరోధులుగా మీరు బతకూడదు అని మీరు తెలుసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నారు. కాబట్టి ప్రేమ దేవుడు చాలా చక్కటి విషయాన్ని దేవుడు ఉదయకాలం తెలియపరచాలని ఆశపడుతున్నాడు. దీన్ని లేఖనకెళ్దామా? దేవుడు మనకి ఎలాంటి మాటలు చెప్తున్నాడు? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం ఒకసారి. సామెతలు 11:29. అందరూ తీయాలండి లేఖనాలు. పరిశుద్ధ గ్రంథం చూడాలి ఏముందో దాంట్లో. చూడండి, సామెతలు 11:29 ఏం చెప్తున్నాడు ఇక్కడ? తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. తన ఇంటి వారిని బాధ పెట్టువారు, అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, అందరూ కూడా ఒకరొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలంటున్నాడు ఇక్కడ. ఒకరొకరు బాధ పెట్టుకునే వారిగా ఉండకూడదు. అలా ఉంటే మీరు ఏమవుతారు తెలుసా? గాలిని స్వతంత్రించుకొనుచు మూఢుడు జ్ఞానోదయములను దాసులగును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? గాలి స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞానోదయములకు దాసులగును. జ్ఞానోదయములకు దాసులు అవుతాడంట. మూఢుడు తెలుసుకోవడం వల్ల జ్ఞానం కలిగి ఉంటాడు. దేవుని బిడ్డగా నువ్వు ప్రవర్తిస్తావు, అందరినీ కూడా నువ్వు ప్రేమించే బిడ్డకుంటావు. కష్టాల ఉన్నవాడిని, బాధల్లో ఉన్నవాడిని, సమస్యల్లో ఉన్నవాడిని ఓదార్చే బిడ్డగా, సహాయం చేసే బిడ్డగా నువ్వు ఉంటావమ్మా. అలా నువ్వు ఉండగలిగితే నీ జీవితం ధన్యమే. నేను ఈ లోకంలో బిడ్డలు పొగుడుతారు, పరలోకంలో నేను కూడా నిన్ను చూసి సంతోషిస్తాను. అదిగో నా బిడ్డ, నేను ఎలా అయితే నా బిడ్డని ప్రేమిస్తున్నానో, నేను ఎలా అయితే నా బిడ్డని సహాయం చేస్తున్నానో, నేను ఎలా అయితే నా బిడ్డలకి అన్ని రకాలుగా మేలు చేస్తున్నానో, అదిగో భూలోకంలో నా బిడ్డ కూడా నాలాగానే ప్రవర్తిస్తుంది. ఇది కదా నా బిడ్డని కోరుకుందని దేవుడు ఎంతో సంతోషపడతాడని ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం తీయండి. సామెతలు 10:1 చూడండి, చాలా చక్కని మాట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. చూసారా? జ్ఞానము, దేవుడి జ్ఞానం ఏ బిడ్డలో అయితే ఉంటుందో తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. బుద్ధి లేని కుమారుడు ఉన్నాడే, ఈ లోకానుసారం జీవితం జీవిస్తున్న కుమారుడు తల్లిని దుఃఖపరుస్తాడు. ఎందుకు దుఃఖపరుస్తాడు? చేయరాని పనులు చేసి ఈ లోకానుసారంగా బ్రతుకుతూ అందరితో చీచాలు పెంచుకుంటూ వీడు ఎదవరా, పనికిమాలిన వాడురా, ఈయన కన్నా తల్లి కూడా పనికిమాలిందిరా అన్నప్పుడు ఆ తల్లి దుఃఖించదా? ఇలాంటి సన్నాసనాన్ని కన్నది ఈ బిడ్డ కోసమే నేను 10 నెలలు కని మోసిందని ఆ తల్లి ఎంత ఘోషించదో, ఎంత కన్నీరు కంచిందో. కాబట్టి ఆ ప్రియమైన బిడ్డ, నువ్వు అలా ఉండొద్దు అని దేవుడు బిడ్డలకు తెలియపరుస్తున్నాడు. తల్లిదండ్రులు గౌరవించేవారికి ఉండాలి, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ట తెచ్చేవారిగా నీ నడవడి, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధులు ఉండాలంటే జ్ఞానంగా జీవించాలయ్యా అని దేవుడు చక్కని మాట మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, చాలా చక్కని మాట. ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నామంటే, చాలా మంది తల్లిదండ్రులు కూడా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ దేవుడిని అనుసరించకుండా, నిజమైన దేవుడు కూడా తెలుసుకోకుండా ఈ లోకానుసారంగా బ్రతుకుతూ బిడ్డల్ని కూడా ఈ లోకానుసారంగా నడిపిస్తున్నారు. అలా నడిపించడం వల్ల తల్లిదండ్రులకి ఎంతో అవమానం చేస్తున్నారు,
ఆ అవమానాన్ని భరించలేక ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నారు. నా ప్రవర్తన ఇలా ఏడబట్టే కదా నా బిడ్డలు కూడా ఇలా అయిపోయారు, నా అవమానం చాలంటే నా బిడ్డ ద్వారా కూడా నాకు చాలా అవమానం వస్తుందని ఎంతో మంది కుమిలిపోతున్నారు, ఎంతో మంది అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అయ్యా జాగ్రత్త, జ్ఞానం కలిగి జీవించరా, నా సన్నిధికి రా, నా సన్నిధికి నాకు వస్తే, ఎవరి కాలంలో సన్నిధికి వస్తే నీకు జ్ఞానాన్ని బోధిస్తాను, తల్లిని తండ్రిని ఎలా సంతోషపడతారో నీకు తెలియపరుస్తాను, అన్ని రకాల నీకు చక్కని మాటలు చెప్పి, చక్కని ఆలోచన చెప్పి నేను చక్కటి మాట నడిపిస్తాను రా, తల్లికి గౌరవప్రదం తెచ్చే బిడ్డగా నేను సిద్ధపరుస్తానని దేవాదేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు యవ్వనస్తులు చాలా మంది చెడిపోతున్నారు, వక్ర మార్గం నడుస్తున్నారు. ఎంతో మంది తల్లులు కన్నీరు కారుస్తున్నారు, అయ్యో నా బిడ్డలు ఎంతో ఆశగా పెంచుకున్నామే, చాలా చక్కగా పెంచుకున్నామే, కష్టపడి రకాలుగా చదివించామే, ఈ రోజు నా బిడ్డలు ఇలా అయిపోయారు, ఇలా పాడైపోయారని ఎంతో మంది తల్లులు కుటుంబాల్లో కన్నీరు కారుస్తున్న తల్లులు చాలా మంది, ఎంతో మంది తల్లులు పోతా పోయాలే అనుకున్న తల్లులు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే సామెత గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి, చాలా చక్కని మాటలు ఉన్నాయి. 23వ అధ్యాయం 24, 25 బైబిల్ చూస్తున్నారా ప్రేమ దేవుని బిడ్డలారా? చూస్తే మీకే మంచి. చూడండి, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. ఏం కలిగిద్దంట? అధిక సంతోషం కలిగిద్దంట ఆ తండ్రికి. ఎందుకు? నా బిడ్డలు ప్రయోజకులయ్యారు, నా బిడ్డలు పునఃస్థానంలో ఉన్నారు, నా బిడ్డలు ఎంతో మంది గౌరవిస్తున్నారు, కాబట్టి ఆ గౌరవం నాకు కూడా వస్తుందని ఎంతో సంతోషపడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. చూడండి, జ్ఞానం గల వారిని కనినవాడు వాని వలన ఆనందం పొందును. జ్ఞానం కలిగిన వాడిని బిడ్డల కంటే వాని వలన ఆనందం వస్తాడు తల్లులకి, అంతే కదా. బిడ్డలు చక్కటి మాటలు నడుస్తూ, చెప్పిన మాటలా చక్కగా వింటూ, దేవుడికి అనుకూలంగా నడుస్తూ, చక్కటి మనసు కలిగి, చక్కటి ఆలోచన కలిగి, చక్కటి ప్రవర్తన కలిగి, చక్కటి నడవడి కలిగి, చక్కటి చదువులో ప్రయాణం సంపాదించి, చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి, లేదంటే చక్కటి పని నేర్చుకుని, చేతి పని నేర్చుకుని, లేదంటే వ్యవసాయంలో తండ్రికి అనుకూలంగా నడుస్తూ, తండ్రికి దగ్గరగా జీవిస్తూ ఉంటే ఆ తల్లికి గౌరవ ప్రదర్శనలు వస్తాయి. లేకపోతే వస్తాయి, అవమానం వస్తుంది. చెప్తాను ఇక్కడ ఏమని? నీతిమంతుల తండ్రికి అధిక సంతోషం. బిడ్డలో నీతిమంతులుగా ఉంటే తండ్రికి అధికమైన సంతోషం కలుగుతుంది. జ్ఞానం గల వారిని కనినవాడు వారి వల్ల ఆనందమును. జ్ఞానం కలిగిన బిడ్డల కంటే ఆ తల్లిళ్ళు ఆనందం పొందుతారంట, సంతోషం ఉంటారని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, 25వ వచనం ఏముందంటే, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలన్నా నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలను. బిడ్డలు చెబుతున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కన్న నీ తల్లిని ఆనందపరచాలి. నీ నడవడి బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ చూపు బాగుండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా నిజాయితీగా బతకాలి, ప్రేమించే బిడ్డగా ఉండాలి. అప్పుడే నీ తల్లులకి ఆనందం, సంతోషం ఉంటుందని చెప్తున్నాడు. ఎంత మంది బిడ్డలు ఈ రోజున తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు చూడండి. కనీసం 50 మీద లెక్కేసుకోవచ్చు ఆ బిడ్డల్ని. ఈ రోజు 99% కూడా తల్లిదండ్రులకి అవమానపరిచే వారికి ఉన్నారు తప్ప తల్లిదండ్రులకి గౌరవం తెచ్చేవారిగా ఈ రోజు బిడ్డలు లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అదే పనులు నడుస్తున్నారు కాబట్టి. దేవుడు ఎందుకు భయభక్తులు జీవించట్లా, నీతిగా నిజాయితీగా బతకలేకపోతున్నారు, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించలేకపోతున్నారు. ఈ లోకానుసారంగా బ్రతుకుతూ ఆ బిడ్డలు కూడా ఈ లోకానుసారంగానే బ్రతుకుతున్నారు. పెద్దవాళ్ళు అంటారు కదా, ఆవు చేలో మోస్తే దూడ గడ్డిని మోసిందా? ఇది కదా, ఆవు చేలో వేస్తుంటే దూడ గడ్డిని వేసిందా? వేయదు. అది కూడా వెళ్ళి ఆ చేలోనే వేసింది. ఏమంటారు దాన్ని? దొందు దొందే. సన్నాసి రాసుకుంటే బూడిద.
అలా ఉండొద్దని దేవుడు చాలా స్పష్టంగా క్లారిటీగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ మాటలు విని మన బిడ్డలు ఎలా జీవిస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, అసలు నా బిడ్డలు ఎలా పెంచుతున్నారో అనే ఆలోచన తల్లిదండ్రులకు రావాలి, బిడ్డలకు కూడా రావాలని దేవుడు ఈ మాట మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కని మాట విందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటను త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపరుచుకున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. ఎవరు పుట్టింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ కోసం, నా కోసం. తండ్రి మాట, ఒకే ఒక మాట తండ్రి చెప్పాడు, అయ్యా నా బిడ్డలు పాపానికి బానిసలైపోయారు, పాపానికి జీతం మరణమని లేఖనంలో రాయించాను, కాబట్టి నా బిడ్డలు పాపానికి లోనైపోయారు. ఆ పాపాన్ని విడిపించాలంటే ఒక్కడివే సముచితమని దేవుడు తెలియపరిస్తే మారు మాట్లాడకుండా, ఒక్క మాట కూడా ఎదిరించకుండా, నాన్న నేను ఎందుకు మహిమను విడిపించి నేను భూలోకానికి వెళ్ళాలి, వాళ్ళు మట్టి బొమ్మలు కదా, ఆ మట్టి బొమ్మల కోసం నేను ఎందుకయ్యా ప్రాణం పెట్టాలి, ఒక్క మాట కూడా అలా తండ్రి. కుమారుడు తండ్రి ఏమని చెప్పాడు? తూచ తప్పకుండా మహిమ శిరను విడిచిపెట్టి మట్టి శిరను ధరించుకుని మానవ రూపంలో మాంసము శిరను ధరించుకుని లోకానికి వచ్చి 33 సంవత్సరాలు లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు మనకి బోధ చేసి తండ్రి సువార్తను ప్రకటిస్తూ, తండ్రి వాక్యాన్ని బోధిస్తూ, తండ్రి గురించి వివరిస్తూ ఎన్నో రకాల అద్భుతమైన కార్యాలు జరిపించి నేను దేవుని కుమారుడిని, పరలోక రాజ్యం నుంచి లోకానికి వచ్చాను, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, నా తండ్రిని కనుగొంటే నన్ను కనుగొనట్టే, నన్ను కనుగొంటే నా తండ్రిని కనుగొంటే, ఎందుకంటే తండ్రి నాలో ఉన్నాడు, నేను నా తండ్రిలో ఉన్నాను. చాలా స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి తండ్రి చెప్పినట్టుగా నీ నా పాపం కోసం ఆయన శిలువ యాగం చేశాడు. ఈ రోజున ఈ లోక బిడ్డలు తల్లిని చెప్పిన మాట వింటున్నారా? అయ్యా బజార్కి తెచ్చినారంటే నేనెళ్ళను అదే పని తెచ్చుకోపో, అయ్యా పొలం వెళ్ళారా అంటే నేనెళ్ళను నువ్వే వెళ్ళు అనేవాడు తప్ప తండ్రి మాటకు గౌరవించి, తల్లి మాట గౌరవించి, తల్లిని ప్రేమను పొందేవారిగా, జ్ఞానంగా జీవించేవారిగా ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ కాదు, అసలు నోటితో మాట్లాడి ఏ మాటలు మాట్లాడుతున్నారో బిడ్డలు ఆ తల్లిని తెలుసుకోలేకపోతున్నారు, దాన్ని ఖండించలేకపోతున్నారు. వాడు బూతులు తింటుంటే నవ్వుతున్నారు కానీ అయ్యా తప్పురా, అలా దోషం చేయకూడదు, అలా బూతులు తిట్టకూడదురా, దేవుడిని వివరించింది బూతులు తింటానికి కాదురా, కమ్మని ఆహారంగా తిని దేవుని ఆరాధించడానికి నీకు నోరిచ్చాడు అని చెప్పే తల్లులుగా ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి? లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ నుంచి మాట కూడా అవే. ఎందుకు బిడ్డలకి చెప్పలేకపోతుందంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు లేక మాట్లాడుతున్నావు కదా, కాబట్టి నేను మాట్లాడితే తప్పేంటనే ఎక్కడా ఎదురు తిరిగి మాట్లాడకూడదని ఆ తల్లిదండ్రులు మౌనం వహిస్తున్నారు. అలా మౌనం వహించడం వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి, చివరికి అడ్డుకున్నారు, పాలైపోతాయి. అందుకనే దేవుడు ఈ ఉదయకాల మనతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాన్ని సరి చేసుకోండి, ముందు తల్లిగా తండ్రిగా మీరు సరిదిద్దుకోండి, తర్వాత బిడ్డలు సరి చేయండి. మీరు దేవుని సన్నిధికి రండి. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో, నా ఆలయానికి వస్తారో, నీ బిడ్డలు కూడా నా ఆలయానికి వస్తారు. వాళ్ళ రావడం వల్ల నువ్వు జ్ఞానవంతులు అవుతావు, నీ బిడ్డలు కూడా జ్ఞానవంతులు అవుతారు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో నేను నీకు తెలియపరుస్తాను. నువ్వు ఎప్పుడైతే విన్నావో ఆ మాట నీ బిడ్డలకి చెప్తావు,
నీ బిడ్డ పక్కన నీ బిడ్డలు చెప్తావు, తోటి వారు కూడా నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు మందిరానికే రాకపోతే, నా ఆలయానికే రాకపోతే నువ్వేం చెప్పగలుగుతావు? నువ్వెలా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతావు? ఎలా నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు? ఎలా నా ఆశీర్వాదం పొందగలుగుతావు? ఎలా నా దీవెన పొందగలుగుతావు? పొందలేవు. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే కదా నా ప్రేమ నీకు పంచేది. చూడండి ప్రేమిని బిడ్డలారా, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకునే వారు ఉండాలి, ఒకరినొకరు సహకరించుకునే వారు ఉండాలి, ఒకరినొకరు కలిసిమెలిసి జీవించే వారు ఉండాలి. అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉండాలి. పొరపాట్లు ఎవరైనా జరగచ్చు. నువ్వు తప్పు చేస్తే నువ్వు తలంచుకోవాలి, తను తప్పు చేస్తే తను తలంచుకోవాలి. అంతేగాని నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఒకరినొకరు దూషించుకునే వారిగా, అవమానపరిచిన వారిగా తల్లిదండ్రులు ఉండకూడదు. అలా ఉండటం వల్ల మన బిడ్డలు కూడా అదే బాటలో నడుస్తారు, అదే బాటలో జీవిస్తారు. కాబట్టి దేవుడు చాలా విషయాలు ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ మాటలు విని కానీ మన మనసుని, మన ఆలోచనని, మన ప్రవర్తనని, మన నడవడిని మార్చుకొని దేవుని ఆలయానికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు మీరు వినేవారిగా ఉంటే తప్పకుండా మీ మనసులు మారుతాయి, మీ ఆలోచన మారుతాయి, మీ ప్రవర్తన మారుతాయి, మీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు, నీ భర్తను ప్రేమించగలుగుతావు, నీ భార్యను ప్రేమించగలుగుతావు, నీ బిడ్డలను కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. అప్పుడు నీ కుటుంబంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం పొంగి పొందుతూ ఉంటది. పొయ్యి మీద పాలు పొంగితే అలా పొంగితే నీ కుటుంబంలో సంతోషం. కానీ ఈ రోజున ఏ కుటుంబంలో చూసినా, ఏ బిడ్డల్లో చూసినా, ఏ తల్లిలో చూసినా అసలైన సంతోషం, అసలైన ఆనందం కంటికి కూడా కనిపించట్లేదు. ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు విడిపించుకోవడం కోసం, కాసేపు మనసు ప్రశాంతంగా ఉండడం కోసం టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, నాటకాలు వింటున్నారు. ఈ లోకానుసారంగా సెల్ ఫోన్ లో సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం వల్ల కొంచెం సేపు ఉపశాంతి కలిగింది అనుకుంటున్నారు. ఉపశాంతిని కలిగింది, కానీ దేవుని సహవాసం చేస్తే ఉపశాంతివే కాదు, పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని దేవుని సన్నిధిలో చూడగలుగుతావు. అప్పుడే నువ్వు నీ కుటుంబం నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారని దేవుడి మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం తీయండి. యెహోషువ గ్రంథము 7:24 చాలా చక్కని మాట ఉంది, అక్కడ మీకు తెలియపరుస్తాను. యెహోషువ 7:24 పాత నిబంధన 7:24 చూడండి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మెని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకులలోనికి తీసుకుని వచ్చింది. ఆ తర్వాత ఏమర్థమైంది మీకు? ఆ తర్వాత అంటే ఏమర్థమైందండి? రండి పైకి వెళ్దాం. పై వచనంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, 22వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి వచ్చి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తొలగి తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిలో ఉంచిరి. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక దేశం వాళ్ళు గెలుపొంది ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి తీసుకున్నారు. తీసుకుని దేవుని సమక్షంలో కట్టాలని అవన్నీ కూడా దేవుని సమక్షానికి దేవుడు తీసుకురామని చెప్తే మొత్తం కాకుండా వెండి కట్టి, బంగారం కట్టి ఒకటి నేలలో దాచుకొని కథమైంది తెచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల దేవుడు అడుగుతున్నాడు, ఇవేనా మీరు ఆ దేశంలో దోచుకున్నది అని అడిగితే ఇవే అన్నాడు. ఆకాను కుమారుడు దాచాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ లోటు కనబడుతుంది, మీరు రెండు దాచారు అంటే దేవుని శాపానికి గురి కావద్దని అక్కడ చెప్తే
నిజంగానే దేవదూతలు ఇలా డేరాలో దేవుళ్ళు అడిగితే దొరికింది. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటలు మనకి? దేనికి ఉపదేశిస్తున్నాడంటే, ఈరోజు మనం ఎంతో కష్టపడుతున్నాం, వెయ్య ప్రయాసాలు పడుతున్నాం. ఇవాళ నీకు కష్టపడటానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడే నీకు అనుగ్రహించాడు. నీకు ఆ జీవాన్ని ఇచ్చింది కూడా ఆయనే. టోటల్ గా నేను లోకాలకు తీసుకొచ్చి నిన్ను పోషిస్తుంది ఆయనే. కానీ నువ్వేమనుకుంటున్నావంటే, నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను, నేను పెరిగి పెద్దదాన్ని అయ్యాను, నేను పని చేస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను అనేక రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నాను, ఇది నా సొత్తు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడమ్మా, ఇది నీ సొత్తు కాదమ్మా, ఇది మొత్తం నాదే. నీతో కూడా నువ్వు నా సొత్తే. కాబట్టి నువ్వు ఏది సంపాదించినా, నువ్వు ఏ విధంగా సంపాదించినా కూడా మొత్తం నా దగ్గర తీసుకురా. ఇదిగో నానా, ఈ రూపాయిని సంపాదించాను, ఈ రూపాయిని ఆస్వాదించాను అడుగు. ఆ రూపాయిని ఆస్వాదిస్తే ఆ రూపాయిలో కూడా నీకు మిగులుతానంటే. అంతేగాని నువ్వు ఒక్కరు అన్యాయంగా సంపాదించి, నేను తిన్నాను, నేను తాగాను, నేను కట్టుకున్నాను, నాకే కొదవ లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని నువ్వు అనుకోగలిగితే నష్టపోతావు అంటున్నాడు. ఏం నష్టపోతావు? పరలోక రాజ్యాన్ని నష్టపోతావు. ఇప్పుడు ఇవన్నీ నా తండ్రి కదా నాకు ఇచ్చింది, మన తండ్రిని పాదాల చెంతకి వెళ్ళి ఆయన తండ్రి పాదాల చెంత పెడితే ఆయన మరింతగా దీవిస్తాడు కదా అని ఆలోచన లేకుండా నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తున్నావు. అలా సొంత ప్రయత్నాలు చేయటం వల్లే నీ జీవితం సంకనాకపోయింది అంటున్నాడు. ఈ జీవితం ఎందుకు పనికిరకుండా పోయింది? నువ్వు అక్రమంగా అన్యాయంగా 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100కి 200 నీకు అప్పుగా కనపడుతుంది. ఎందుకు? నువ్వు మోసం చేసావే, నువ్వు దగా చేసావే, అన్యాయంగా అక్రమంగా సంపాదించావే. వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ. ఆ ఏడుపు నాకు కనబడుతుంది. మరి నేను ఎలా ఊరుకుంటాను? నేను ధర్మాత్ముడు కదా, ప్రేమ కలిగిన తండ్రిని కదా, నేను ఎలా ఊరుకుంటాను? ఆ శాపం నీ మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు అక్రమంగా 100 రూపాయలు సంపాదిస్తే నీకు 200 అప్పుగా కనబడుతుంది. ఇక మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. దానివల్ల ఏంటి ప్రయోజనం దేవుడికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీ తప్పు, నా తప్పు మనకు తెలియపరుస్తున్నాడు. తప్పు చేయబాకండి, పాపం జోలికి వెళ్ళబాకండి, ఎవరిని దూషించబాకండి, ఎవరిని అవమానపరచబాకండి, ఎవరిని మీరు కించపరచబాకండి, ఎవరిని మీరు హేళన చేయొద్దు. అందరినీ ప్రేమించేవారు ఉండండి, ప్రేమని పొందేవారు ఉండండి. నువ్వు కష్టపడి 1 రూపాయి సంపాదించిన ఆ రూపాయి నా దగ్గర తీసుకొస్తే ఆ రూపాయిని నీకు ఆస్వాదిస్తాను, ఆ రూపాయిని మించి నీకు ఆదాయం చూపిస్తాను. నువ్వేమైతే కోరుకున్నావో, నువ్వేమైతే ఆశపడ్డావో, నువ్వేమైతే కావాలని ఆశపడ్డావో అవన్నీ నేను వాటి ద్వారా నీకు అనుగ్రహిస్తానంటున్నాను. అంతే కదండి. ఆనాడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మంది పంచాడు దేవుడు. ఎలా సాధ్యం అది? ఒక పసిపిల్లవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అని తీసుకొచ్చాడు. శిష్యులు అన్నారు, అయ్యా 5,000 మంది కూర్చున్నారు, ఈ 5 రొట్టెలు ఎంతమంది పెడతావు? చీమంతి పెట్టినా కూడా వాళ్ళు చాలు, అసలు పెడితే పెట్టకపోతే అని అంటే ఇద్దరు ఆకాశం తేరు చూపి తండ్రిని ఆస్వాదించమని అడిగాడు. తండ్రిని ఆస్వాదిస్తే 5,000 మంది తిన్నా కూడా ఇంకా 12 గంపలు మిగిలి, 12 గంపలు మిగిలియండి. అది దేవుని ఆశీర్వాదం. ఆ దేవుని ఆశీర్వాదం మనం పొందలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, మోసమొద్దు, దగావద్దు, ఎవరికి నువ్వు అన్యాయం చేయొద్దు, ఎవరిని నువ్వు బాధ పెట్టొద్దు, అవమానపరచొద్దు, కించపరచొద్దు. నీకు ఒకే ఒక జీవితం, ఈ జీవితం చాలా విలువైనది. ఈ జీవితం చాలా విలువైనది. ఎందుకు విలువైనది అంటే మరొకసారి నువ్వు ఈ లోకానికి రాలేవు. ఒకే ఒక్కసారి మాత్రమే ఈ లోకానికి వస్తావు. ఈ లోకం వచ్చిన ఈ ఒక్కసారి నీ జీవితాన్ని, నీ నడవడిని మార్చుకోవాలి. నాకు అనుగుణంగా మార్చుకుంటే, నువ్వు నా వైపు తిరగలిగితే తప్పకుండా నా దగ్గరే నువ్వు ఉంటావు పరలోక రాజ్యంలో.
కాదు కూడదు, నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే జీవించు, నీకు నేను అడ్డు చెప్పను. నువ్వే విధంగా బతికినా కూడా నీకు నేను అడ్డు చెప్పను. కానీ ఒక్క రోజులో నా దగ్గరికి వస్తావు. ఇక్కడ నువ్వు నీకు ఆయుష్ ఇచ్చిన కాలం నీకు నేను జోలికి రాను. నీ ఆయుష్ ఎప్పుడైతే అయిపోద్దో ఆ క్షణంలో నేను నా దగ్గరికి వస్తావు. అప్పుడు నీ చిట్టా మొత్తం ఇప్పి ఈ లోకంలో శరీరాన్ని పెట్టుకుని నువ్వు ఏ విధంగా జీవించావు, ఏ విధంగా ప్రవర్తించావు, ఏ విధంగా నడిచావో అన్ని కూడా క్లుప్తంగా నీకు తెలియపరుస్తాను. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని చక్కగా విశ్లేషించి చెబుతాను. అప్పుడు ఏమవుతావో, నువ్వు ఎలా జీవించావో దాన్ని బట్టి నీకు శిక్ష ఉంటది, బహుమతి ఉంటదని దేవుడు తెలియపరుస్తాడు. అందుకనే ఈ ఆదివారం నాడు చాలా చక్కని మాటలు మనం తెలియపరిచాడు. ఎవరిని బాధ పెట్టకు, నీకు ఉన్నది ఒక్క జీవితమే. ఈ జీవితం మరలా నీకు తిరిగి రాదు. చాలా చక్కని మాటలు తెలియపరిచాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తెలుసు మనం ఎలాంటి బ్రతుకుతున్నాము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాము, ఎలాంటి నడవడి కలిగి ఉన్నాము, ఏ విధంగా మనం జీవిస్తున్నామో దేవుడు తెలుసు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనస్సు ఊరుకోకుండా, నా బిడ్డలు అన్యాయం అయిపోతారు, ఇతరానికి వెళ్ళిపోతారు, ఇప్పుడైనా నా బిడ్డకి ఈ మాట తెలియపరచకపోతే నా బిడ్డలు నష్టపోతారని ఈ మాటలు తెలియపరిస్తే కనీసం ఈ మాటలు విన్నాకైనా నా బిడ్డల మనసు మారిద్దేమని సంతోషపడుతున్నాడు ఆయన. నా మాటలు నా బిడ్డలు విని దాని ప్రకారం నడుస్తారు, నా బిడ్డలను కాపాడుకోగలుగుతానని మనకి ఎన్నో రకాలుగా హితబోధ చేస్తున్నాడు ఈ మాట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు విన్నారు. ఈ మాటలు బట్టి దేవుడిని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, మహిమపరిచేవారిగా, మన తప్పులు మనం తెలుసుకుని, మన పొరపాట్లు మనం తెలుసుకుని, మన జీవితాన్ని చక్కదిద్దుకునేవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడి మాటలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు దేవుడు మనకి తెలియపరిచాడు. కాబట్టి ఈ మాటల ప్రకారం మనం ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభా. దేవానికి స్తుతులయ్యా, పరిశుద్ధానికి స్తుతులయ్యా, లోకరక్షకుడానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయ కాల నీ యొక్క సన్నిధి నుండి, దేవుని నుండి, ఈ ఆలయం నుండి చక్కని మాటలు మాకు తెలియపరిచారు. పరిశుద్ధాలయం నుండి ఈ మైత్రి ద్వారా, నీ బిడ్డ ద్వారా ఎన్నో కుటుంబాలకి, ఎంతో మంది బిడ్డలకి తెలియపరిచారు. విన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా నా జీవితం ఎలా ఉంది, నా నడవడి ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా బిడ్డలు ఎందుకు నా మాట వింటలేదు, నా భర్త ఎందుకు నా మాట వింటలేదు, నా భార్య ఎందుకు నా మాట వింటలేదు, నా కుటుంబంలో ఎందుకు ఈ యొక్క కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నేను అలాంటి జీవితం జీవిస్తున్నానని పశ్చాత్తాపడి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ పాదాల చెంతకు వచ్చి, దేవా తెలుసో తెలియకో ఈ లోకానుసారంగా బ్రతికానయ్యా, నా భర్తని ఎలా గౌరవించాలో నాకు తెలియదు, నా భార్యని ఎలా గౌరవించాలో నాకు తెలియదయ్యా, నా బిడ్డల్ని ఎలా నడుపుకోవాలో నాకు తెలియదయ్యా, నన్ను క్షమించు ప్రభా, మా అపరాధాలు మన్నించయ్యా, నా బిడ్డల్ని, నా భార్యని, నన్ను, మా అందరినీ కూడా మా మనసు మార్చయ్యా, మా ఆలోచన మార్చు, మా ప్రవర్తన మార్చయ్యా, మా నడువుడి మార్చయ్యా. నీ బిడ్డగా నీ పాదాల చెంతగా వచ్చి నిన్ను స్తుతించుకునే వారిగా, నిన్ను ఆరాధించుకునే వారిగా, నిన్ను ప్రార్థించుకునే వారిగా, నిన్ను వైపరిచే వారిగా, నిన్ను సంతోషపరిచే వారిగా, నిన్ను ఆనందపరిచే వారిగా మేమందరం ఉండాలయ్యా. అటువంటి మనసు మాకు దయచేయ ప్రభా. మాలో దురాత్మని మా నుంచి తొలగించు ప్రభా. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి నీ పరిపూర్ణత్వం ముప్పయ్యా. నా కుటుంబంలో సమాధానం ఉండాలయ్యా, నా కుటుంబంలో ప్రేమ ఉండాలి, నా కుటుంబంలో ఆప్యాయత ఉండాలి, నా కుటుంబంలో అనురాగం ఉండాలి, నా కుటుంబంలో నీ కృప ఉండాలి, నీ కనికరం ఉండాలి, జాలి ఉండాలి, నీ నీతి ఉండాలయ్యా. అలా జీవించే వరకు మేము ఉండాలని, ఆ ప్రకారం నడిపించమని యేసుక్రీస్తు బిడ్డగా నీ పాదాల చెంతకు వచ్చి వేడుకున్నాం ప్రభువా. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం నీ పాదాల చెంతకు వచ్చి నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను భయపరుస్తూ నీ బిడ్డగా అంగీకరించి, నీ పరిశుద్ధతలో కనగబడి, నీ పరిశుద్ధత నింపబడి, నీ రక్షణ ధరించుకుని నీ బిడ్డగా అంగీకరించి, నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం
నీ ప్రణాళిక ప్రకారము నీ చిత్త ప్రకారం నడుచుకుని కుటుంబాలుగా బిడ్డలుగా వాళ్ళందరూ కూడా సన్నిధికి రావాలని యేసుక్రీస్తు బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా. చాలా చక్కని మాటలు తెలియపరచుకున్నా. ఈ మాటలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా వాళ్ళ హృదయాల్లో కదిలింపు రావాలని కోరుకున్నాను. వాళ్ళ రాతి హృదయాలు బద్దలవ్వాలని కోరుకున్నాను. నా తండ్రి నిజమే చెప్పాడు, నాకు ఒక్క జీవితమే, మరొక జీవితం లేదు. నేను ఎవరిని దూషిస్తున్నాను, ఎవరిని అవమానపరుస్తున్నాను, ఎవరిని కించపరుస్తున్నాను, ఎవరిని బాధపెడుతున్నాను, ఎవరిని గాయపరుస్తున్నానో నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా మనసు మారాలి, నా ఆలోచన మారాలి, నా ప్రవర్తన ఉండాలి. నేను అందరికీ సహాయం చేసే బిడ్డగా ఉండాలి, నేను అందరికీ మేలు చేసే బిడ్డగా ఉండాలి, నేను అందరికీ ఉపకారం చేసే బిడ్డగా ఉండాలి తప్ప శత్రువుగా నేను ఉండకూడదనే ఆలోచన బిడ్డలో రావాలని యేసుక్రీస్తు బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. అయ్యా ఉదయం కాల్సిన ఈ కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోవాలి. నా దేవుని చెప్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నాయనా నా స్నేహితుల కుటుంబాన్ని, నా బంధువుల కుటుంబాన్ని, నా ఆత్మల కుటుంబాన్ని కూడా పేరు పేరు చేతికి అప్పచెప్తున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోవాలి దేవా. అలాగే నా దేశంలో 150 కోట్ల జనాభా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకోవాలి దేవా. వాళ్ళ మనసులు మారాలి, వాళ్ళ ఆలోచన మారాలి, వాళ్ళ ప్రవర్తన మారాలి, వాళ్ళ నడవడం మారాలి. నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్యా అంటూ నీ పాదాల చెంతకు రావాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నీ హస్తాలతో దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి విడిపించబడాలని కోరుకున్నాను. ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో అనేక వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారు. ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో ఎన్నో అక్కర్లో ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి, ఆ సమస్య నుంచి, వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బంది విడుదల చేయమని, వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి నీ గాయపడ ముట్టి స్వస్థపరచమని కోరుకున్నాను. వాళ్ళ ప్రతి ఒక్కరు వర్తించి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపి ఆ కుటుంబాలన్నీ కూడా ఇందులో సాక్ష్యం నిలబడాలి. యేసుక్రీస్తు బిడ్డగా నీ పాదాలు పట్టుకుని దేవా. ఈ ఉదయ కాలం నా కుటుంబాన్ని కూడా చేతికి అప్పచెప్తున్నాను. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ నీ మాట ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం, నీ చిత్తంలో నడిచిన భాగ్యం నాకు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నీ సేవలో బలంగా వాడవాలని కోరుకున్నారు. ఈ లోకానికి దాసులుగా బతకూడదు, మేము నీకు దాసులుగా బతకాలని కోరుకున్నాం. ఈ లోకంలో మాకు ఏది వద్దు ప్రభు, మాకు కావాల్సిన నీ పరము చేరే వరకు కూడా నీతో సహవాసం కావాలి, నీ పాద సన్నిధి కావాలి, నీ పాదలో జీవించే భాగ్యం కావాలి, నిన్ను స్తుతించుకునే భాగ్యం కావాలి, నిన్ను ఆరాధించుకునే భాగ్యం కావాలి, నిన్ను ప్రార్థించుకునే భాగ్యం కావాలి, నిన్ను మైపరిచే భాగ్యం కావాలి, నిన్ను సంతోషపరిచే భాగ్యం కావాలి, నిన్ను ఆనందపరిచే భాగ్యం కావాలి, నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం కావాలి, నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం కావాలి. నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఎంతో మందికి చెప్పే బిడ్డగా ఉండాలి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే బిడ్డగా ఉండాలి. నీ అందు భయభక్తులు జీవించే బిడ్డగా ఉండాలి. నీ సన్నిధిలో ఆనందం కల్పిస్తూ, గాన భక్తులను చేస్తూ, పాట ద్వారా నేను మైపరుస్తూ, ఆరాధన ద్వారా నేను గనపరుస్తూ, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు పాత్రలోని సన్నిధిలో వాడబడే బిడ్డగా ఉండాలి. నీ బిడ్డగా నీ సన్నిధిలో నీ సువార్తను ప్రకటిస్తూ, నీ వాక్యాలు బోధిస్తూ, నీ గురించి వివరిస్తూ, నీ బిడ్డల మనసు మార్చి, నీ బిడ్డల ఆలోచన మార్చి, నీ బిడ్డల ప్రవర్తన మార్చి, నీ బిడ్డల నడవ మార్చి, నీ బిడ్డల పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీ రాకడ సమయాన్ని సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యం కావాలయ్యా. ఇదే మా ఆశ, మా కోరిక. ఈ ఆశ, ఈ కోరిక నెరవేర్చులని మనస్ఫూర్తిగా నమ్మచ్చు. ఉదయకాల నా ప్రార్థన, నా మనవుల, నా విజ్ఞాపన అన్ని కూడా నీ పాదాలు చెందుతాయి. ఇవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చుకున్నామని నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి నడిపించిన మనస్ఫూర్తిగా నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి మీద కూడా నెరవేరు గాక. నేడు మందిరాలను ప్రసాదించుతాను. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుతాను. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి, సేవకురాలికి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా దేశంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి,
నా రాష్ట్రంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నీ సన్నిధి చుట్టూ ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబాలకి, నా బంధువుల కుటుంబాలకి, నా ఆత్మల కుటుంబాలకి, నా బిడ్డలు చేసిన తోటి బిడ్డలందరికీ, కంపెనీ యాజమాన్యానికి సదా, అలాగే దేవుని సన్నిధికి వెనుకున్న ఈ కుటుంబానికి సదాకాలం తోడే ఉండి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి జీవితంలో మాత్రం జరిపించును గాక. కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీ రాకడ సమయాన్ని సిద్ధపరిచి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసే భాగ్యాన్ని కుమారుడికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం మా తండ్రి మా అందరికీ దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా. ఆరాధన ముగించబడింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు విని ఈ మాటల ప్రకారం మీరందరూ జీవించేవారు ఉంటే మీ అంత అదృష్టవంతులు లోకంలో ఎవరు లేరు. మనం అందరం కూడా నా తండ్రి రాకడ సమయంలో లేవనెత్తబడతాం. పరలోక రాజ్యంలో తరతరాలు యుగాలు కూడా సంతోషంగా ఆనందంగా జీవించేవారు కలిగి ఉంటాం. కాదు కూడదు, నేను లోకానుసారంగా బ్రతుకుతానంటే ఈ లోక సంతోషమే నీకు దక్కేది, పరలోక సంతోషం కోల్పోతావు. ఈ లోక సంతోషం అంటే ఇది అల్ప సంతోషమే, అల్ప ఆనందమే, అల్ప బతుకు. ఇది నువ్వు మిస్ అయితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఎంతకాలం తెలుసా? తరతరాలు యుగాలు కూడా నిప్పుల్లో కాలిపోతూ ఉంటావు. అది వద్దనే దేవుడి రోజున చక్కని మాట తెలియపరిచావు. నువ్వు ఎవరికి బాధ పెట్టబట్టు, నీకున్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితం మరలా నీకు తిరిగి రాదని ఓ పక్క హెచ్చరించాడు, ఓ పక్క తెలియపరిచాడు. సరిదిద్దుకో, సరి చేసుకోమని. ఎవరైతే ఈ మాటలని సరిదిద్దుకుని సరి చేసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా నిజంగా నిజంగా అదృష్టవంతులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.